కాంగ్రెస్ ముట్టడికి యత్నిస్తే ధీటుగా సమాధానం ఇచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. రాష్ట్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు చేరుకుంటున్నారు. పరిస్థితి అదుపు తప్పితే దాడి చేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కరీంనగర్లో బీజేపీ కార్యాలయం మీద దాడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. రైట్, ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి అంశం రెండు జాతీయ పార్టీల మధ్య, అంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య చర్చను రేపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యాలయాలు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా కార్యాలయాలకి ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు అక్కడ నిరసన ర్యాలీ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరొకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మనం ప్రస్తుతం చూడొచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్కి సంబంధించి ఎవరు వచ్చినా సరే వారిని తిప్పికొట్టేందుకు వీరంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు బీజేపీ కార్యాలయంకి కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణులు నిరసన ర్యాలీగా సిద్ధమయ్యారు, అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఏ విధంగా ఇది మంచి పద్ధతి కాదు. ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళ ఒక నిరసన తెలియజేయాలి ఉంటే అలా కార్యాలయం ఆఫీసుల మీద దాడి చేస్తే ఎవరు ఊరుకునేది లేదు. దాన్ని అంతే ఏంటో చూస్తాం. ఎంత ప్రభుత్వం ఉన్నా అప్పటికీ ప్రభుత్వం ఉన్నదని విచ్చలవిడిగా చెలరేగిపోతే కార్యం లేకుండా చేస్తాం. ముఖ్యంగా ఇప్పటికీ ఒకవైపు జిల్లాల్లో ఉన్నటువంటి కార్యాలయాలపైన ఇప్పటికీ దాడికి యత్నించారు, మరొక వైపు పోలీసులు భద్రత ఏర్పాటు చేసింది. ఒక రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వాళ్ళ కార్యాలయాలపైన ఇట్లా దాడులకి యత్నించడం కరెక్టేనా? వాళ్ళు నిరసన తెలియజేయాలంటే ధర్నా చౌక్ ఉంది, నిరసన తెలియజేయాలి. దాడికి వస్తే గాజులు వేసుకొని ఎవరు కూర్చోలే, మా సత్తా ఏంటిది అది కూడా మేము నిరూపిస్తామండి. ఇది మొత్తానికి చూసుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఎవరైనా సరే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపుకు చొచ్చుకునే వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే కర్రలు సైతం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన రాళ్ల దాడి చేసినటువంటి దృశ్యాలను కూడా మనం గతంలో చూసాం. మరొకసారి అటువంటి సిచ్యువేషన్ రాకుండా ముందు జాగ్రత్తగా ఇప్పటికే పోలీసులు భారీ భద్రతను సైతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఇక్కడ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మరొకసారి అటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు పోలీసులు దాదాపు 120 మందికి పైగా కూడా ఒకవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ సివిల్కి సంబంధించినటువంటి పోలీసులతో పాటు ఇతర బలగాలన్నీ కూడా భారీగా మోహరించడం జరిగింది. రెండు వైపులా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రెండు వైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోనికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణులు గాంధీ భవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు కూడా నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ నిరసన ర్యాలీలో ప్రధానంగా మహిళా కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధ్యక్షురాలను సునీతారావుని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరొకవైపు పీసీసీ అధ్యక్షులు కానీ ఇతర నేతలంతా కూడా శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం పెద్ద ఎత్తున బీజేపీకి రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని వారు మాత్రం ముట్టడికి యత్నిస్తే మాత్రం దానికి ధీటుగా కూడా మేము కూడా సమాధానం చెప్తామంటూ కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. మరొకవైపు నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా సీరియస్గా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయాలకు సంబంధించినటువంటి ముట్టడికి పిలుపునివ్వడం ఏంది, ముట్టడికి యత్నిస్తే మాత్రం మేము అదే స్థాయిలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల తాట తీస్తామంటూ కూడా నిన్ననే హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం కానీ జిల్లా కార్యాలయం వద్ద ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ముట్టడికి సంబంధించినటువంటి యత్నానికి సంబంధించి ధీటుగా ఎదుర్కొనేందుకు వారు కూడా సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.